నా పేరు రొడ్డ వీరాంజనేయ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని. మాది ఉప్పలపాడు గ్రామము. 11వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో మేకల కోటమ్మ యానాది కులములకు చెందినటువంటి మహిళ యొక్క గుడిసెని తగలబెట్టారు. అక్కడ పెట్రోలు, సీసా, అగ్గిపెట్ట ఇవన్నీ కూడా దొరికినాయి. కావాలని ఆమె కమ్యూనల్ ప్లేస్లో గుడిసె ఉంటే అందరి దగ్గర మీరు మీ యొక్క పట్టాల్లో మీ గుడిసెలు వేసుకోమని చెప్పిన తడువుగా ఆమె యొక్క ఫ్లాట్లో, ఆమెకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్లాట్లో మరి ఆమె ఇల్లు వేసుకుంది. ఈ మొక్కసేపోయి ఆడు ఇల్లు వేసుకుందానే భయకంపితులు చేయాలనేటువంటి, అందరినీ భయపెట్టాలని ఒక దుర్మార్గ ఆలోచనతో మరి గుడిసెను తగలబెట్టడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఆమె యొక్క ప్రాణాలు కాపాడబడబడి, లేకపోతే ఆమె ఆ మంటల్లోనే కాలిపోయి చనిపోయేది. ఆమెని చంపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం వైసీపీ నాయకుడు, నియోజకవర్గ కన్వీనరు నక్కా నాగిరెడ్డి ఆధ్వర్యంలో, అక్కడే వైసీపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడిసెని తగలబెట్టడం జరిగింది. దానికి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. నిన్న నక్కా నాగిరెడ్డి మాట్లాడుతూ, నేను చాలా మంచివాడిని, నేను గ్రామానికి ఏదో చేశాను అని చెప్పుకొచ్చాడు. మరి ఆయన వయసు ఎంత, ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన గ్రామానికి ఏం పని చేశాడో ఒకసారి ఆయన ఆత్మని పరిశీలించుకోవాలని, ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మాది ఒక రాజకీయ కుటుంబం. మా నాన్నగారు ఉప్పలపాడు సర్పంచ్గా చేశారు, నేను 3 సార్లు సర్పంచ్గా చేశాను. తర్వాత మా అన్న కొడుకు రొడ్డ నాగిరెడ్డి కూడా సర్పంచ్గా చేశారు. మాకు ఒక చరిత్ర ఉన్నది, మాకు ఒక రాజకీయ వేదిక ఉన్నది. నీకు ఏమి లేదు, నువ్వు ఒక అక్రమ సంపాదనలో పైకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి నాయకుడి. నేను గతంలో అనేక కేసులు పెట్టించానని చెప్తున్నాడు. ఒక్క కేసును కానీ నేను పెట్టించినట్టు నిరూపణ చేస్తే నేను రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేస్తాను. అతను 5 సంవత్సరాల్లో దాదాపు 6 కేసులు మా అనుమానం మీద, నా పైన 2 కేసులు పెట్టించినటువంటి దుర్మార్గుడు. మొన్న ఎలక్షన్లో మా పైన రాళ్ళు వేయించి మరి దుర్మార్గంగా మా అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, నా పైన కూడా రాళ్ళు వేయించినటువంటి వ్యక్తి. నేను రాళ్ళు వేసానని నా మీద అక్రమమైనటువంటి కేసు పెట్టి అతన్ని మరి నా పైన కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. నీ గవర్నమెంట్లో నువ్వు అనేక అక్రమాలు చేసావు, అనేక కార్యక్రమాలు చేసావు కనుక నీలాగానే అందరూ ఉంటారు అనుకోవడం చాలా పొరపాటని నేను మనవి చేస్తున్నాను. ఈ అనాథులకి నువ్వు పట్టాలు ఇయ్యనంటే మేము హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఈ అనాథులందరూ కూడా పట్టాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించుకోమని నీకు చెప్తున్నాను. నువ్వేదో మేము కూడా ఎలాంటి కేసులు పెడతామంటే అక్రమ కేసులు పెట్టు, మేమకైనా కేసులు అక్రమంగా చేస్తే మా పైన కేసులు పెట్టు. నువ్వు అనేక అక్రమాలు చేసావు, నువ్వు అనేక ఇదిగా చేసావు. ఆ ప్లాట్లలో దాదాపు గ్రామంలో 290 ప్లాట్లు ఇచ్చారు. మా గ్రామం మొత్తం కూడా 400 హౌస్ హోల్డ్సే. మరి 400 హౌస్ హోల్డ్స్కి 290 పట్టాలు ఇచ్చావంటే ఇళ్ళున్న వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చావు, మరి భవనాలు ఉన్న వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చావు, మేళ్ళున్న వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చావు. పట్టాల ఉద్దేశం ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అలా ఆ అమ్మాయి 4 ఏళ్ళు మమ్మల్ని ఎట్లా చేసిందని చేసింది, కానీ మేము క్షమించేది లేదు. ఏది జరిగే తర్వాత చూసుకున్నాం. మీ మీద నాకంటూ ఒక విలువ ఉంది, మీరు నా దానికి రామాలి అని ఒకటే కటాయిగా తెగించాడు. కానీ నారాయణ రెడ్డి అనే అసలు ఆ అమ్మాయిని ఏం చేస్తాం తర్వాత మాట్లాడి ఇప్పుడు తగలదు ఇంకా గుడిసాం. దానికి మేము భయపడి మా అమ్మాయిని ఏందమ్మా మనతో అరిశాము. అన్నయ్య తలపడి ఇప్పటికప్పుడు నిర్ణయించుకుంది. అంతేగాని దీనికి రాజకీయ నాయకులు ఏనేది కేవలం మా అమ్మాయిని హింసిస్తున్నారని నేను నిర్ణయించుకున్నాను. ఎట్టయినా ఏదో ఒకళ్ళైనా సైలెంట్ అవుతాను, కానీ ఇది చాలా దూరం అవుతుంటుంది. అందుకే నేను లొంగిపోదామని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. అయితే కాదు, ఇందులో ఏదో నక్కానాగిరెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మేమేదో చేసామని వాళ్ళ మీదకి పోయిద్దని ఆలోచించారు. ఇది కానీ అది ఆయనకు సంబంధం లేని వ్యవహారం. ఇది మా అక్కాయిని కేవలం హింసిస్తున్నారని నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఇంకొకటి, ఊళ్ళో మీరు 4 అడగండి, పలానా పిల్లలు కోలకోట పిల్లలు అంటే ఎవరు, వాళ్ళు ఎసిమెంట్ వాళ్ళు అయ్యా తెలుసుకోండి. మేము ఏదన్నా 4 వచ్చి గోళ చేసే వాళ్ళం అయితే కాదు. ఎందుకంటే మొన్న టీడీపీకి పోయినసారి ఎలక్షన్లకు కూడా మేము టీడీపీకే చేసాం, అది వేరే విషయం. కానీ ఆయన అది కూడా నమ్మలా. కానీ మా అమ్మాయి మీద ప్రత్యేకంగా పగ తీర్చుకోవాలని ఆయన పగబట్టాడు. అప్పటికి మేము కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం. ఏంది బాబాయ్ ఈసారికి ఒకసారి వదిలిపెట్టంటే వదిలిపెట్టే సమస్య లేదు.
ఎట జరిగితే అటు జరిగింది, మీరు తేపక నా కాడికి రావద్దు అన్నాడు. సరేలేని ఆయన ఏదో నాగిరెడ్డి గారు ఒక స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో 4 స్తంభాలు వేసుకొని ఈ గుడిసె కొంచెం ఇబ్బందిగా ఉంది, 4 స్తంభాలు వేసుకొని జమ్మ కప్పుకుందామని చూసింది. దానికి కూడా ఈరో గారిని ఈ ఊర్లో జక్రయ్య వాళ్ళందరిని పంపించి ఆపిచ్చేసింది. అది కూడా కేవలం ఆయన అక్కడ లేడు ఆ రోజు వీరాంజరెడ్డి గారు, కానీ అది వీడియో తీసి ఆమె ఆయనకు పంపించింది. అంతలా ఇదేంది ఆమెకి, అంతలా ఆమెకి మా అమ్మాయి ఏం చేసింది? ఆమె గుడిసె మీదకి ఏమైనా వెళ్ళిందా, లేదా ఆమె మీదకి ఏమైనా తగాదాడి కొట్టిందా? దేనికి ఆమె మీద, మా అక్కాయి మీద దేనికి అంతలా పగ? ఈ మనోయాత్ర నేను తట్టుకోలేక మా ఆడపిల్ల ఇంటికి వచ్చి ఏడిచిందని నేను కేవలం నా మనస్ఫూర్తిగా ఇది చేశాను. నేను ఇది మా అక్కాయిని హింసిస్తుందని నేను చేసింది. నక్కా నాగిరెడ్డి గారికి అనే ఆయన రెడ్డి గారికి అస్సలు దీంట్లో వ్యవహారం అనేది కలయకలేదు. కాబట్టి మీరు అందరూ ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే, ఆయన ఏదో రాజకీయం చేయాలని చేసిండ్రు కాదు, ఇది మా అక్కాయిని హింసిస్తుందని కేవలం నా మనసుకు నచ్చకనే నేను ఇది చేశాను. అది నైటు 12:45 మందు ఎక్కువయ్యి ఇంకా ధైర్యం చాలకపోతే ఫస్ట్ వెళ్ళి ఒకసారి పోసొచ్చా, అమ్మ పిల్లల వాళ్ళు ఉన్నారు కానీ అప్పుడు తొంగి చూసా, ఆమె లేదు గుడిసెలు. తర్వాత వెళ్ళి మళ్ళీ రెండోసారి అగ్గిపుల్ల గీసి వచ్చా. నేను డైరెక్ట్గా ఉరికా. మీకు నేను ఇంకా ఏదన్నా అబద్ధం నేను చెబుతున్నాను అనుకుంటే ఊళ్ళో మా బజార్ ఎదురు సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళది చెక్ చేసుకోండి. నేను వెళ్ళి ఏ టైం వెళ్ళిందో మీకు టైం కన్ఫామ్ అవుతుంది. ఇది దీనికి మాత్రం రాజకీయంగా అయితే లేదు. మా అక్కాయిని కదిలితే ఆమె హింసిస్తుంది, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు కనీసం వాళ్ళ అల్లుడు కూతురు తాగకున్నా కానీ ఆయన పోయి పంపిస్తుంది. ఇదంతా కూడా నాకు నచ్చల. ఎందుకంటే మా ఆడపిల్ల ఎవరికైనా ఒకరికైనా ఆడపిల్లని ఉంటుందిగా, మేము 3 అన్నదమ్ములం, కానీ వాళ్ళకి సంబంధం లేదు. నాకు ఇది నచ్చకనే నేను చేశాను. ఇది రొడ్డా వీరాంజిరెడ్డి అని ఆయన ఒకటే అన్నాడు, మేము క్షమించేది లేదు, మమ్మల్ని 4 ఏళ్ళు ఎట్ట ఏడిపించిందంటే అంతకంటే ఎక్కువ ఏడిపిస్తాం అది అన్నారు. మేము కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం. మా అమ్మాయిని బాగా ఎప్పుడు పడితే అప్పుడు గోల్ చేయాలని బాగా నిర్ణయించుకున్నారు. పోయినసారి 4 ఏళ్ళు చేసాము అదేంటుంది ఇదంటుంది, కానీ ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. అది ఆ అమ్మాయి మనిషి ఇష్టం, ఆ అమ్మాయికి ఎటు వేసుకోవాలంటే అటు వేసిపోద్ది. ఇదేమన్నా మామూలుగా ఊరు అనుకుంటున్నారా, వల్లగడ అనుకుంటున్నారు సార్? ఇది మామూలుగా ఓటు అనేది ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకోవాలి. దానికి సంబంధించింది నక్కా నాగిరెడ్డి చేపించాడు, నక్కా నాగిరెడ్డి చేయించాడు, వీళ్ళందరూ చేయించాల్సినంత అవసరం ఏంది? నేను చిన్నపిల్ల, పాలు తాగే పిల్ల, చెప్పాల్సినంత అవసరం ఏంది? ఎక్కడి నుంచో వచ్చామండి మేము. ఈ ఊర్లో మాకు ఇచ్చాడు కాదంటలేదు, మాకు నేడిచ్చాడు. కానీ ఏం చేసావు నువ్వు? మాకు మా నాన్న తరంలో ఇది చేసావు, ఏం చేసావు? ఇవాళ నక్కా నాగిరెడ్డి గారికి పోయాం మేము. సరే 4 ఏళ్ళు చేసాము కాదనలేదు ఆయన, కానీ నిన్న కూడా నీకెళ్ళి తిరిగాముగా. మళ్ళీ నువ్వు మమ్మల్ని ఎందుకు అంటే మగపిల్లల్ని అయితే ఎందుకు లేని ఆడపిల్లల నుంచి నడుకొని వస్తున్నారా? దేనికి అసలు ఇది? మేము అందుకు అప్పుడు కూడా ఆయన కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం, కానీ ఆయన సభం అంటే సభం అన్నాడు. అది ఎట్ట జరిగేది అటు జరిగిద్దిరా, మీరు నా దగ్గర రామాకండి, ఆ అమ్మాయి వ్యవహారం మాత్రం మాట్లాడొద్దు అన్నాడు. కానీ మా ఆడపిల్లని మాకు ఏడో ఉంటుందిగా, తోడ పుట్టిందండి, ఎందుకు వదిలేసుకుంటాం? దేనికి వదిలేసుకుంటాం మేము? ఎందుకు ఈ మీరు ఇట్లా నరుక్కుంటా ఇవన్నీ చేసుకుంటే ఈ రాజకీయం ఎందుకు? ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు? ఇదంతా ఎందుకు సార్? ఇది మేము ఎంతటోళ్ళం అండి, మేము చేయాడితే కానీ మాకు డొక్కనిండదు. మేము ఎంతటోళ్ళం అండి, మా మీద ఏందండి పగలు? ఏదన్నా ఉంటే పెద్ద వాళ్ళు మీరు చూసుకోండి సార్, మాకెందుకు అసలు ఇదంతా? లేదా ఈ ఊరు పెట్టి తెంకెళ్ళమంటారా? తెంకెళ్తాం. వద్దయ్యా మీరు ఈ ఊర్లో పనికిరారా అని చెప్పండి, మూటములు కట్టి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. ఆమె కదిలితే మా ఆడపిల్ల వ్యవహారంలో వస్తుంది. కాబట్టి నా మనసుకు నచ్చలేదు ఆ పద్ధతి. అందుకే నేను ఆమెను కూడా ఏం చంపాలని ఇంకోటి చేయాలని పోలా, జస్ట్ ఊరకట భయపిద్దామని వెళ్ళా. కానీ అది అనుకోకుండా అగ్గిపుల్ల మీద పడింది. ఆమె కూడా లోపల లేదు, బయట ఉంది, తగలబడిపోయింది. అది నాది తప్పు అయిపోయింది. నన్ను ఏదో చేయాలనుకుంటున్నారని నేను ఇవాళకి కూడా ఈ రాజకీయ నాయకులందరూ లోపల తీసిపోయేశారు. నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని నేను వచ్చి మీకు లొంగిపోదామని నేను ముందుకు వచ్చాను సార్. నమస్కారం.